వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఈజ్ సతీష్. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారం నేటితో తెరవబడబోతోంది. ప్రచార పర్వంలో సాగిన మాటల యుద్ధానికి మరికొన్ని గంటల్లో చెక్ పడబోతోంది. నిన్న హాలియాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ బీజేపీ ఊసెత్తకుండానే డిఫరెంట్గా ప్రచారాన్ని ముగించారు. ఓటమి భయంతోనే రెండోసారి సభ పెట్టారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే సైలెంట్ ఓటింగ్తో విజయం తమదేనని బీజేపీ ధీమాగా చెబుతోంది. ఇంతకీ కేసీఆర్ విమర్శలకు ప్రతిపక్షాలు ఏం సమాధానం చెప్తాయి? ఈ అంశంపై బిహైండ్ ది హెడ్లైన్స్ చర్చలో మాట్లాడడానికి బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నేత, ప్రస్తుతం ఆ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న రఘునందన్ రావు గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు భానుప్రసాద్ గారు, ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నేత మాజీ శాసనసభ్యులు సంపత్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రఘునందన్ రావు గారు, నిన్న సీఎం కేసీఆర్ హాలియా సభలో ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా కనీసం బీజేపీ ఊసెత్తలేదు, బీజేపీ అభ్యర్థిని ఉద్దేశించి ఎలాంటి విమర్శ చేయలేదు. కొందరేమో వ్యూహాత్మకం అంటున్నారు. మీరెలా చూస్తున్నారు? మేబీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది కదా సతీష్ గారు. వారి వ్యూహంలో భాగంగా మాట్లాడి ఉండరు అనేది నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి వారు మాట్లాడిన మరుక్షణం మళ్ళీ విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ పార్టీని మాత్రమే చెప్పాలనుకున్నట్టుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలకి వారు సమాధానం చెప్పినట్టు కనబడ్డది. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాల్సిందండి. భగత్ని గెలిపించిన తర్వాత అసలు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను అంటే ఈ 7-7.5 ఏళ్ళ నుంచి అసలు అభివృద్ధి చేయలేదా నాగార్జున సాగర్? ఒకటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిందండి. రెండవది, 7 సార్లు గెలిచి జానారెడ్డి డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్పినటువంటి ఆరోపణ. నేను అడుగుతున్న మీ ద్వారా వారిని లేదా టీఆర్ఎస్ పెద్దల్ని, 7.5 ఏళ్ళ నుంచి మరి మీరు కూడా ఇవ్వలేదు కదా. నోముల నరసింహ గారు చనిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు హాలియాకి ఒక డిగ్రీ కాలేజీని ప్రకటించినట్టు పేపర్లలో చూసినాం. అంటే 7.5 ఏళ్ళ మీ అధికారంలో కూడా నాగార్జున సాగర్కి మీరు ఏం చేసింది లేదని చెప్పినట్టు కనబడతా. ఈ రెండు వాక్యాలు కేసీఆర్ గారి మాటల్లో వారు చేయలేదు నాగార్జున సాగర్కి భవిష్యత్తులో గెలిపిస్తే చేస్తామన్నారు. నెల్లికల్ లిఫ్ట్ గురించి మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు. 7.5 ఏళ్ళ నుంచి మరి నెల్లికల్ లిఫ్ట్ ఎందుకు పూర్తి కాలేదో కూడా చెప్తుంటే బాగుండేది. ఇవేవి చెప్పకుండా వారిని ఎవరో రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది కొంత బాధాకరం. సరే, మా గురించి ఎందుకు మాట్లాడలేదు, మా గురించి మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది అనేది ప్రజలు చూస్తారు. అల్టిమేట్ గా ఎలక్షన్స్ లో ప్రజలు ఓట్లేయాలి సతీష్ గారు. ప్రజలు ఓట్లేసిన తర్వాత ప్రజాస్వామ్యానికి అర్థంగా ఉంటుంది. అది వీళ్ళు వెయిట్ అండ్ సీ. వారి మౌనం వెనకాల ఉన్న కారణం ఏంది, మా గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది నేను కంటే వారు చెప్తే బాగుంటుంది, టీఆర్ఎస్ పెద్దలు చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే రఘునందన్ గారు, అంటే పోటీ ఇచ్చే స్థాయిలో భారతీయ జనతా పార్టీ లేదని సీఎం ఏమైనా భావించారా అని అనుకోవాలా? కనీసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు, మీరు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ఎక్కడ కూడా కనీసం ఆయన బీజేపీ ప్రస్తావన కానీ అభ్యర్థి ప్రస్తావన కానీ తేలేదు. అక్కడ జానారెడ్డి గారు కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టిండని, జానారెడ్డి గారి వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినారు అనేటువంటి కొన్ని పదాలని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది కాబట్టి వారు కాంగ్రెస్ నే టార్గెట్ చేసిరని అనుకోవాలి. మేము పోటీలో ఉన్నామా లేదా, మేము గెలుస్తున్నామా అనేది ఎల్లుండి తీర్పు తర్వాత ప్రజలు చెప్తారు కదా సతీష్ గారు. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మిగతా రెండు పార్టీల అంచనాల్ని తలకిందని చేసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా గెలవబోతా ఉంది అనేది మాకున్న విశ్వాసం. రైట్, భానుప్రసాద్ గారు, నిన్న సీఎం హాలియా సభ ప్రసంగంలో కనీసం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఊసెత్తలేదు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సంబంధించిన ప్రస్తావన కూడా తేలేదు. వ్యూహాత్మకం అని కొందరు టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏంటి ఆ వ్యూహం? బీజేపీని కనీసం టచ్ చేయకుండా మాట్లాడడం వెనక వ్యూహం ఏంటి? ఒక కాంగ్రెస్తోనే పోటీ అనుకుంటున్నారు మీరు? సింపుల్గా ఉంది. అసలు అక్కడ డెఫినెట్గా అక్కడ బీజేపీ పోటీలో లేదు అనేటువంటిది వాస్తవం. అక్కడ బీజేపీ పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కానీ, ఆ రకమైనటువంటి ఓట్లు చీల్చేటువంటి పరిస్థితి కానీ అక్కడ లేదు అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ అది. అక్కడ బీజేపీకి పెద్దగా అక్కడ పట్టు లేదు, ప్లస్ అక్కడ అంతగా ఇది లేదు. వాళ్ళకు అభ్యర్థియే చాలా కష్టంగా వాళ్ళు నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది. ఆ అభ్యర్థి గురించి కూడా విషయంలో మనం చూసినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో వచ్చినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా చూడటం జరిగింది. కాబట్టి ఈరోజు బీజేపీ అక్కడ పెద్దగా ప్రధానమైనటువంటి పోటీలో ఎవరున్నారో, పోటీ ప్రధానంగా ఎవరి మధ్యలో నడుస్తుందో వారి గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. పోటీలో లేనటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు అక్కడ ఎంతోమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, లేకపోతే ఇంకా ఇతర అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడడం కదా. సో
అంటే ప్రధానమైనటువంటి పోటీ ఎవరి మీద ఉంటుందో, ఎవరి మధ్యలో ఉంటుందో వాళ్ళ గురించే మాట్లాడతాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి పోటీ దగ్గర గురించి మాట్లాడటం జరుగుతుంది. అంటే బీజేపీపై మాట్లాడితే స్పందన భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి వెనక్కి తగ్గి ఉండొచ్చు అన్నారు రఘునందన్ గారు ఇందాక. సరే, వాళ్ళు అనుకోవడానికి దానికి ఏమీ లేదు. వాళ్ళు అనుకోవడానికి తెలుస్తాయి కదా, రేపు డబ్బాలు ఓపెన్ చేసిన రోజున ఏం స్పందన ఉంటుంది, ఏముంటుంది అనేది తెలుస్తుంది కదా. స్పందన అనేది ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం చూసినాం. ఆ రకమైనటువంటి స్పందనకి ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది బీజేపీ అధ్యక్షుడు కూర్చుండబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ వేదిక మీద ఒక నాయకురాలతో గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినటువంటి దాని యొక్క ప్రతిక్రియ, దాని రియాక్షన్ ఏంటిది అనేటువంటిది ఎన్నికల్లో బీజేపీ చూడబోతుంది. అంటే రఘునందన్ గారు, ఓకే, ఇక స్పీచ్ విషయానికి వస్తే నోముల భగత్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 7.5 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పటివరకు నాగార్జున సాగర్ను అభివృద్ధి చేయలేదని ఒప్పుకున్నట్టే కదన్న ఒక ప్రశ్నని రఘునందన్ గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, డిగ్రీ కాలేజీకి సంబంధించి 30 ఏళ్లలో నాగార్జున సాగర్ డిగ్రీ కాలేజీ తేలేకపోయారు జానారెడ్డి అని పదే పదే ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మరి 7.5 ఏళ్లలో మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఈ ప్రశ్న తలెత్తుతుంది. రెండోది, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. మాకు అవకాశం ఇస్తే మేము మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఆయన గత 7 సంవత్సరాలుగా, గత 6 సంవత్సరాలుగా ఆయన ఏం చేయలేదనే, ఇంకేమి చేయలేదు, మేమేం పని చేయకుండానే కూర్చున్నామనే కాదు కదా. గతంలో చేసిన దానికంటే ఇంకెక్కువగా పనిచేస్తామని, గతంలో చేసిన దానికంటే ఇంకా ముందుకు పోతామని చెప్పి, ఇంకా అభివృద్ధిలో ఇంకా ఏవేవైతే మిగిలిపోయినటువంటి అంశాలున్నాయో వాటి మీద కూడా చేస్తామని చెప్పి ఆ విధంగా చెప్పడం ఉంటుంది తప్పితే, ఏదో మేము మాకు అవకాశం ఇస్తే మేము చేస్తామంటే మీరు ఇంకా ఇంతకుముందు చేయలేదు కదా అనే విధంగా మాట్లాడితే అది ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఈ రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో నిర్ణయించారు. గత 6.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసాన్ని తెలియజేసినారు. దానికి ప్రతిసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మేము ఏంటంటే గత 6 సంవత్సరాలుగా ఏమేమి కార్యక్రమాలు చేసే కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చెప్తాం చెప్పండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈరోజు మాట్లాడితే, ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే ఏం చెప్తాం చెప్పండి. ఈరోజు కృష్ణా మీద కానీ గోదావరి మీద కడుతున్నటువంటి ఒక్క ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వనటువంటి ఈ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కనీసం ఒక మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళ ప్రాజెక్ట్ని, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని ఇవాళ దాన్ని కాపీ కొట్టి వాళ్ళు ఏదో చేద్దామని అనుకుంటున్నారు. అటువంటి మంచిగా చేసినటువంటి రాష్ట్రానికి నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే కూడా ₹1 ఇవ్వనటువంటి వీళ్ళు, హైదరాబాద్ మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోతే ₹1 ఇవ్వనటువంటి వీళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి. సతీష్ గారు, రఘునందన్ గారు, వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి ప్రధాని మోదీ కూడా చాలా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు, గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్నారంటే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని చెప్పడం కాదు కదా. ఖచ్చితంగా ఒక పార్టీ గెలిపిస్తే ఇంకా మరికొంత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు భానుప్రసాద్ గారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మేము అధికారంలో లేని చోట చెప్తే బాగుంది, తమిళనాడులో మేము అధికారంలో లేని చోట చెప్తుంది, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అట్లా చెప్పలేదు, మేము రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో అట్లా చెప్పలేదు. అందుకని అధికారంలో ఉన్న నాగార్జున సాగర్ ని మీరు పట్టించుకోలేదు అనేది వాస్తవం. ఒక డిగ్రీ కాలేజ్ మీరు ఇవ్వలేకపోయిన 7.5 ఏళ్ళు అనేది వాస్తవం. నెల్లికల్ లిఫ్ట్ పూర్తి చేయలేదు అనేది వాస్తవం. గణాంకాలు గట్లున్నాయి కదా. పోనీ ఏం చేసిరో చెప్పని ఉంటుంది. నాగార్జున సాగర్ మేము ఇచ్చినాం, బత్తాయి జ్యూస్ ఫ్యాక్టరీ తెచ్చినాం, చెప్పండి. చెప్తాం. ఒక్క నిమిషం ఆగితే చెప్తాను. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్కు రైలు ఇచ్చింది మేము. 2005లో ఆయన మంత్రిగా ఉండి, వారు మంత్రిగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి రైలు తప్పు, మీకు సమాచారం లేదు, మీరు ఇయ్యలేదు, తప్పు, మీకు సమాచారం లేదు. దయచేసి రన్నింగ్ కామెంటరీ వద్దు సార్, దయచేసి రన్నింగ్ కామెంటరీ వద్దు సార్. తప్పుడు సమాచారం, జూటా సమాచారం, జూటా పార్టీ జూటా సమాచారాలు ఆపండి. గతంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. భానుప్రసాద్ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం మాట్లాడదాం. జూటా మాటలు ఎన్ని రోజులు చెప్తాను, వివరణకు మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎవరు జూటా అనేది ప్రజలకు తెలుసు కదా. 2005లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు 2005 రైల్వే బడ్జెట్ లోపల సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టిండ్రు.
2005 నుంచి 2014 దాకా భానుప్రసాద్ గారు చెప్పాలి, తట్టెడు మట్టి తీయలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, పట్టాలు వేసడం మొదలు కాలేదు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆగాలి సార్ ప్లీజ్ ఆగాలి. స్టూడియోలో ఏమని అట్లా వెళ్ళి పెడితే ఎట్లా బాగా కొద్దిగా ఆగు. నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చినప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన రోజు నా రన్నింగ్ కామెంటరీ ఎందుకన్నా ఒక నిమిషం ఒప్పుకోటి దయచేసి, ఎందుకు తొందరపడుతున్నారు? మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం కదన్న. నరేంద్ర మోడీ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గజ్వేల్కి వచ్చినప్పుడు గజ్వేల్ మీదుగా పెద్దపల్లికి పోయేటువంటి రైల్వే లైన్ ని ప్రారంభించారు. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ వారి జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి మూతపడ్డటువంటి కంపెనీని మేము తిరిగి తెరిపించినామో తెరిపలేదో భాను గారికి తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభ వేదికగా చెప్పిండ్రు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి 15 రోజులలో పర్యావరణ అనుమతులు ఇచ్చి క్లియరెన్స్ ఇచ్చి కేంద్రం పూచీకత్తుగా ఉండి 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చింది భానుగారు గుర్తుండే ఉంటుంది. వారు అడిగిన ఏమి ఇచ్చిండ్రు అని. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2% జాతీయ సగటుతోటి జాతీయ రహదారుల విషయంలో మేము వెనుకబడి ఉన్నాం, తెలంగాణకు న్యాయం చేయండి అని అడిగితే 1,50,000 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఇస్తే ఈ రోజు తెలంగాణ జాతీయ సగటులో 4% ఎదిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయం భానుగారికి తెలుసు. వారికి అనుకూలంగా మాట్లాడాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ మాట్లాడకపోతే జూటా పార్టీ అని నిందలేస్తా అంటే వారి విఘ్నత అది. ఆ జూటా పార్టీకే దేశంలో ప్రజలు రెండోసారి పట్టం కట్టిరు. మీరు చెప్పిన సారు కారు పదారు ఎక్కడున్నా మీకు అంతా తెలంగాణలో అనుభవం అయింది. మీరు ఎన్ని అనుభవాలు జరిగినాక కూడా మీరు ఇట్లా మాట్లాడితే దట్టు మీలాంటి సీనియర్ పొలిటీషియన్ ఇట్లా అబద్ధాలు మాట్లాడాలనుకుంటే అది మీ విఘ్నత. రైట్. భానుప్రసాద్ గారు ఒక్క నిమిషం మాకు అవకాశం ఇస్తాను. సంపత్ గారు వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి. సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ పైనే ముఖ్యమంత్రి ప్రధానంగా మాట్లాడారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పైన మాట్లాడారంటే కాంగ్రెస్తోనే మాకు పోటీ ఉందని అర్థం అంటున్నారు భానుప్రసాద్ గారు. ఒకటి. రెండోది, ఇన్నేళ్ల నుంచి జానారెడ్డి ఈ నియోజకవర్గంలో ఉన్నారు, ఒక డిగ్రీ కాలేజ్ కూడా తెప్పించలేకపోయారు. రెండు, అటు తాగునీరుకి సాగునీరుకి కూడా కటకట్లాడే పరిస్థితి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉంది. మూడు, ఈ 30 ఏళ్లలో జరగనిది 7.5 సంవత్సరాల్లో చేశాము, మళ్ళొకసారి నోముల భగత్కి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. సతీష్ గారు, ప్రధానంగా నిన్న జరిగినటువంటి సీఎం గారి సమావేశము అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఫెయిల్ అయ్యింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత దరిద్రంగా ఇంత బోసిపోయిన మీటింగు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైము మీటింగ్ ఫెయిల్ అయింది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరే సాక్ష్యం, మీ టీవీలు సాక్ష్యం, మీ రిపోర్టర్లు సాక్ష్యం, మీ లైవ్లు సాక్ష్యం. అట్టర్ ఫ్లాప్ అయింది గౌరవ ముఖ్యమంత్రి మీటింగు. నేను ఇక్కడే ఉన్నా. 15 రోజులుగా మాడుగులపల్లి మండల ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీని జానారెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి ఒక దీక్షతో పట్టుదలతో పనిచేస్తూ 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. నేను చూస్తా ఉన్నా. అయితే మీరు అడిగిన 2 విషయాలు. ఒకటి, జానారెడ్డి ఇన్ని సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు. ఎస్, జానారెడ్డి ఒప్పుకునేది, నేను ఒప్పుకునేది, మీరు ఒప్పుకునేది కాదు. ఇది వాస్తవం, డిగ్రీ కాలేజ్ రాలేదు. ఆ రకంగా అనేక నియోజకవర్గాల్లో ఒక సంపత్ కుమార్ చిన్న నాయకుడు కాదు, జానారెడ్డి లాంటి అంత పెద్ద నాయకుడు ఉన్న దగ్గరనే వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కానీ అలొకేషన్స్ కానీ ఎక్కడో ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయి. ఇటువంటి నాగార్జునసాగర్లో కూడా డిగ్రీ కాలేజీ లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. ఆంధ్ర పాలకులు వివక్ష చూపుతున్నారనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. ఈ వివక్ష జరగకూడదు, అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలని ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 7 సంవత్సరాలు ఉంది కదా. 7 సంవత్సరాలు ఎందుకు పెట్టలే? 700 కోట్లు ఖర్చు పెట్టుకున్నావు, దాంట్లో 10% తీసుకున్నావు. ఆ ప్రాజెక్ట్ అన్నావు, ఈ ప్రాజెక్ట్ అన్నావు, కోట్ల రూపాయలు ప్రవాహంలా తీసుకుపోయినావు. ఆ ప్రవాహంలో 10% డైరెక్ట్గా మీ ప్రగతి భవన్కో మీ ఫామ్ హౌస్కో వచ్చింది. అవి చూసుకున్నావు. కానీ నాగార్జునసాగర్లో డిగ్రీ కాలేజ్ పెట్టలేదనే సోయి ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేదు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. రెండోది, చెప్పినట్లు బీజేపీని ఎందుకు ఎత్తలే? బీజేపీ అది టేక్ ఆఫ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంది. నాగార్జునసాగర్లో బీజేపీకి స్థానం కానీ లేకపోతే ఉనికి కానీ లేకపోతే రేపు ఎన్నికల్లో ఓట్లు కానీ పడే అవకాశం లేదు అని చెప్పి న్యాచురల్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనికట్టు రాజకీయాలు, మాయా మచ్చితర రాజకీయాలు చేయడంలో సిద్ధాస్తుడు కనుక బీజేపీ గురించి మాట్లాడేది ముమ్మాటికి వాస్తవము. బీజేపీకి ఆ స్థాయి లేదు, ఆ ఉనికి లేదు. అయితే
ఆ బీజేపీ అవునన్నా కాదన్నా 3 సామాజిక కోణాల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. అటువంటి కోణంలో ఒక ట్రైబల్ పెడితే ఎక్కువ ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతం కనుక ఓట్లు వస్తాయన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పెట్టింది, తప్పేం లేదు. కానీ 40 సంవత్సరాలుగా గిరిజనులను హరిజనులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు జానారెడ్డి. నాకే చెప్పిండండి చాలాసార్లు శాసనసభలో, సంపత్ ఈ సెక్షన్స్కు వాయిస్ ఉండదు కనుక ఎవరో ఒకరు నీలాంటి వచ్చినోడే వాళ్ళ వాయిస్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నా ప్రాంతంలో గిరిజనులను నువ్వు చూసినావు కదా ఎంత రెస్పాండ్ అయ్యి ఎంత ఇమీడియట్గా వాళ్ళకు పని చేసి పెడతా అని. ఆ రకంగా మంచి ప్రేమ అభిమానంతో గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని 40 సంవత్సరాలు పనిచేసినాక ఏ హరిజనవాడలో నేను పోతున్నా, ఏ హరిజనవాడలో పోయినా, ఏ తాండాలో పోయినా కానీ జానారెడ్డి సార్ మా సారే అవులే వేస్తాం తప్పకుండా అనే పరిస్థితి వచ్చింది. అది గుర్తుంచుకోవాలి కనుక దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంకొకటి నెల్లికల్ గురించి చెప్తా ఉన్నారు ఇద్దరు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారికి కారులో వస్తున్నప్పుడు నాకు ఉన్న సమాచారం మేరకు కారులో వస్తూ పోతున్న విషయంలో లేకపోతే హెలికాప్టర్లో వచ్చి ఎట్లయితే కానీ ఈ గుసగుస చెప్పేటోళ్ళు ఎవరైతే చెవులో చెప్పేటోళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పినట్లున్నారు ఈ సంపద ఎక్కువ తక్కువ చేస్తున్నాడో లేకపోతే బాగా తిరుగుతున్నాడనో. ఎందుకంటే ఈ బాల్క సుమన్ను జీవన్ రెడ్డి 2 మండలాలకు ఇచ్చారంటే చపాతి చేసి పంపించిన అనైతిక కార్యక్రమాలు అడ్డగోలు కార్యక్రమాలు మందు డబ్బులు అడ్డగోలుగా పంపించి రాజకీయ వాతావరణం చెడగొడతారు. ఇద్దరు చపాతి చేసి పంపించిన తెలిసినట్లుంది. నా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అలంపూర్లో తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇచ్చిన తుమ్మిళ్ళ నీళ్ళు ఎట్లా బుర్రున వారినో అట్లా మీరు ఓట్లు పారియండి మీకు నెల్లికలు వస్తుందని. అంటే నువ్వు ముఖ్యమంత్రివి తెలంగాణ రాష్ట్రానికా లేకపోతే ఓన్లీ మీ టీఆర్ఎస్కా లేకపోతే ఓన్లీ ఏడ గెలిపిస్తే అన్నే ముఖ్యమంత్రి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు యు ఆర్ సపోజ్ టు సర్వ్ ఫర్ ద స్టేట్, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, యు ఆర్ నాట్ ఫర్ పర్టికులర్ ఏరియా. ఆ రకంగా ఒక విజన్ తోటి పోవాల్సినటువంటిది విజన్తో 7 సంవత్సరాలుగా పోలే. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఏ గ్రామానికి పోయినా అదే కనబడుతుంది. ఎవరు భానుప్రసాద్ గారు పాపం తిరగలేదు అనుకుంటే ఈ ఏరియాలో, కానీ ఈ ప్రాంతంలో 40 ఏళ్ళు ఏం చేసిండే టీఆర్ఎస్ గెలుపు అంటున్నారు భానుప్రసాద్ గారు. తీర్పు వచ్చిన రోజు చూద్దాం అంటున్నారు. న్యాచురల్గా భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ గెలుపు అనకపోతే మనసాక్షిపూర్వకంగా కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిన అనగలుగుతాడండి. భానుప్రసాద్ గారి ప్రజెంటేషన్లోనే ఉంది. రఘునందన్ గారు అడిగితే ఒకదానికి అది యూపీఏ ఇచ్చింది అని. వాట్ డూ యూ మీన్ బై యూపీఏ ఇచ్చింది అంటే 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఇయ్యలే కానీ అంతకుముందున్న ఈ యూపీఏ ఇచ్చిందే ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు. కనుక ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము ఒకటే సతీష్ గారు సతీష్ గారు ప్లీజ్ కంక్లూడ్. నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ కు వచ్చిండ్రు. నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ కు ట్రాక్టర్లు పెట్టి వచ్చిండ్రు, 500 రూపాయలు ఇచ్చిర్రు, అడ్డగోలు మంది ఇచ్చిర్రు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిర్రు, అయినా కానీ వెలవెలబోయింది, బోసిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ రోజు సతీష్ గారు మీ కెమెరా తీసుకొని పోండి, నేను ఇన్ఛార్జ్ ఉన్న మండలంలోనే అభంగపూర్ వండి, పూసలపాడు వండి, గజలాపురం వండి 1500 2000 ఇంటింటికి పంచుతున్న ఇప్పుడు నడుస్తుందండి. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా డబ్బులు కెమెరా పోతే నేను చెప్పిన గ్రామాల్లో అనైతిక కార్యక్రమాలతో గెలవాలి కొంత బెదురుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఇది సంపత్ గారు చేసిన వ్యాఖ్యలు. అలాగే అసలు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదన్న మీ వ్యాఖ్యలకు రఘునందన్ గారు రెస్పాండ్ అయ్యారు ఇందాక. సంపత్ గారు సరే, రఘునందన్ గారు ఎన్ని జూటా మాటలు చెప్పినారో వారి అంతరాత్మకే వదిలేస్తున్నా కానీ ఎన్ని చెప్పినటువంటి మొత్తం మాటల్లో 90% జూటా మాటలే కానీ దాన్ని వదిలేస్తున్నా, దాన్ని అంతవరకే వదిలేస్తున్నా, వారి అంతరాత్మకే వదిలేస్తున్నా. కానీ సంపత్ గారు చెప్తున్నారు జానారెడ్డి గారు అసలు మొత్తం ఏదో రాష్ట్రం మొత్తానికి ఏదో పెద్ద గొప్ప పనులు చేసినట్టుగా చెప్తున్నారు. వారి నియోజకవర్గంలో నాగార్జున నియోజకవర్గంలో మొత్తం ఫ్లోరైడ్తో ఎఫెక్ట్ అయ్యి తాగునీరు లేక, పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ ఆ నియోజకవర్గంలో కూడా తాగునీరు లేక మొత్తం కిలోమీటర్లు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆనాడు ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా చేశారు. అనేక శాఖలు చేశారు. ఈ రాష్ట్రంలో బహుశా ఆయన చేయని శాఖ లేదేమో, అన్ని శాఖలు చేశారు. అటువంటి పరిస్థితిలో ఉండి కూడా తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈనాడు ఆ తాగునీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారేం చెప్తున్నారు, అసలు ఏం చేసినామని చెప్తున్నారో చెప్పమనండి. ఒక్కటి చేసినామని చెప్పే ఇదిలో లేకుండా ఉన్నారు. ఏ గిరిజనుల గురించి అయితే వారు మాట్లాడుతున్నారో ఈ రోజు గిరిజన తండాలను గ్రామాలుగా చేయాలి, గ్రామ పంచాయతీలుగా మార్చాలి, ప్రాతినిధ్యం వహిస్తున్న దశాబ్దాలుగా జరుగుతుంటే నాగార్జున సాగర్ కిలోమీటర్ల వ్యవధిలో జరిగింది. ఇదే నేను చేసిన అభివృద్ధి అని మొన్న ఒక ప్రకటన చేశారు జానారెడ్డి. ఇప్పుడు
ఇప్పుడు ఆయన జానారెడ్డి గారు చెప్పడానికి ఏమున్నది కానీ 18 శాఖలు చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం కూడా అదివే గొప్పగా చెప్పుకుంటే కుదరదు కదా. జీవన స్థితిగతుల్ని మార్చడంలో, దళితుల జీవన స్థితిగతులు మార్చడంలో, అదేవిధంగా గిరిజనుల స్థితిగతులు మార్చడంలో ఏం ప్రయత్నం చేసినారు జానారెడ్డి గారు చెప్పాలి. ఏ రకమైనటువంటి చేసినారు చెప్పాలి. ఏదో జానారెడ్డి గారు గొప్పగా చేసినారని అంటే ఉత్తగానే కాదు కదా. ఈనాడు మేము 6.5 సంవత్సరాల కాలంలో దళితులకి గిరిజనులకి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ తీసుకొస్తున్నాం. ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో దళిత గిరిజన మైనారిటీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్థాయిల్లో విదేశాల్లోని మంచి మంచి యూనివర్సిటీల్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం. వాళ్ళ జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకొస్తున్నాం. అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా ఈరోజు దళితులకు అండగా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి గిరిజనుల తండాలని ఈరోజు గ్రామ పంచాయతీలుగా మార్చాం. అనేక మంది టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో 7.5 ఏళ్ల నుంచి ఉన్నారు. డిగ్రీ కాలేజ్ ఎందుకు దళితులకు సంబంధించి మార్కెట్ కమిటీలో అభివృద్ధి జరగలేదని ఆరోపణ చేస్తున్న మీరు ఈ 7.5 ఏళ్ళు ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈ రెండు ప్రశ్నలు రఘునందన్ గారు, సంపద గారు అడుగుతున్న ప్రశ్నలు కామన్ గా సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు నేను చెప్పింది అదే. 7.5 సంవత్సరాలుగా మేము చేసినవి చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే 7.5 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక్క గ్రామంలో తాగునీరు లేకపోతే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అక్కడ ఫ్లోరైడ్ తో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకుని ఈ రోజు ఫ్లోరైడ్ రహితంగా చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈరోజు కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి ఒక మంచి రెసిడెన్షియల్ స్టార్ట్ చేసి వాళ్ళందరికీ విద్యా ప్రమాణాలను పెంచినటువంటి అక్కడ ఉన్నటువంటి పేదలకి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రైట్. భానుప్రసాద్ గారు ఒక్క నిమిషం. రఘునందన్ గారు, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 7.5 ఏళ్లలో మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశామని కొన్ని వివరాలు చెప్తున్నారు భానుప్రసాద్ గారు. సతీష్ గారు, భానుప్రసాద్ గారు బహుశా నాగార్జున సాగర్ కి ప్రచారంకి రానట్టున్నారు. ఒక్క గ్రామంలో కూడా వారు చెప్పిన మిషన్ భగీరథ ట్యాంకులు లేవు భానుప్రసాద్ గారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మీరు చెప్పిన గిరిజన తాండాలు సార్ లేవు సార్, లేవు. మేము 5 రోజులు ప్రచారం చేసి వచ్చినాం సార్, అక్కడే ఉండి వచ్చాం. మీరు చెప్పిన మిషన్ భగీరథ ట్యాంకులు మీరు పోదామంటే ఇప్పుడు కూడా పోదాం, మళ్ళీ పోదాం. ఒక్క 90% ఆఫ్ ద గ్రామాల లోపల మిషన్ భగీరథ నీళ్లు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం భాను గారు, ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి భానుప్రసాద్ గారు ఒక్క నిమిషం. రాలేదు సార్, రాలేదు. వాస్తవం కాదు కదా. ఏం తప్పు చెప్పినా మేము అక్కడే గ్రామానికి వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి వచ్చింది. లేదు సార్, నాగార్జున సార్ రాలేదు. మీరు క్రాస్ చెక్ నాకు వాస్తవాలు తెలుసు. అక్కడ కూడా మేము అక్కడ ఉండొచ్చు సార్, మేము అక్కడ తిరిగి వచ్చిన వాళ్ళని చెప్తున్నాం సార్. మిషన్ భగీరథ ట్యాంక్ అయితే వద్దన్నా కనబడుతుంది కదా సార్. బ్లూ కలర్ ట్యాంక్ ప్రతి ఊర్లో కనబడుతుంది కదా. మిగతా నియోజకవర్గాల్లో కనబడేటువంటి ట్యాంకులు మిషన్ భగీరథ అని రాసిన ట్యాంకులు నాగార్జున సాగర్ లో కనబడలేదు సార్ అక్కడ. సరే, మీరు అట్లా చెప్తే నేను ఏం చెప్తాను సార్? మీరు చూడలేదు, మేము చూసి వచ్చి చెప్తా ఉన్నాను సార్. క్రాస్ చెక్ చేసుకోండి సార్, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, తప్పులేదు. ఎన్ని కట్టినామో చెప్పండి, వింటాం. మేము పోయినాం సార్ అక్కడ 3 మండలాలకి 5 రోజులు చేయమనండి సార్. భానుప్రసాద్ గారు, పోలింగ్ ముగిసిన తర్వాత చెక్ చేస్తాం. ఇన్ని మాట్లాడుతున్నారు కదా సతీష్ గారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా భాను గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి నిండు శాసనసభలో హరీష్ గారు మాట్లాడిండ్రు. మరి ఎందుకు 7.5 ఏళ్లలో ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టలేదు సార్? సరే, జానారెడ్డి విఫలం చెందిండు, కాంగ్రెస్ విఫలం చెందింది, బీజేపీ కనబడతలేదు, బీజేపీ మొత్తం అబద్ధాలు ఆడుతుంది. 7.5 ఏళ్లలో మీరు ఎందుకు పెట్టలేదు సార్ ఒక్క డిగ్రీ కాలేజ్? నోముల నరసింహ గారు చనిపోయే కంటే ముందు హాలియాలో ఒక డిగ్రీ కాలేజ్ పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలనేది సూటిగా చెప్పండి. తిడితే తిట్టినారు, మీకు నోరు ఉంది, మీరు ఎట్లా తిట్టాలనుకుంటే అట్లా తిడతా ఉన్నారు, సరే వదిలేస్తా ఉన్నాం మేము. మీరు ఒక్కసారి దానికి సమాధానం చెప్పరు, మీరు ఆలోచించుకోండి. మామూలు కాకుండా తర్వాత మైకులు తీసేసిన తర్వాత ఆలోచించుకోండి. 7.5 ఏళ్లలో ఇప్పుడే చెప్తాను మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటకే డిగ్రీ కాలేజీలు వస్తాయి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడికే ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కానీ అభివృద్ధి జరుగుతుంది, ప్రతిపక్షం ఉంటే అభివృద్ధి జరగదని మీరు చెప్పదనుకుంటున్నారా? పోనీ అట్లా అనుకున్నా నోముల నరసింహారెడ్డి మీరు ఒక డిగ్రీ కాలేజ్ 2 years లో ఎందుకు ఇవ్వలేదు సార్? మరి నాగార్జున సాగర్ అనేటువంటి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి బిఈడి కాలేజ్ ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసిండ్రు, బిఈడి కాలేజ్ కూడా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసిర్రు సార్. మీరు అక్కడికి ఏం చేసిరని అడుగుతున్నారు మీరు? అక్కడ అభివృద్ధి
ఏళ్ళలో మమ్మల్ని అడిగినారు కదా ఏం చేసిండ్రని. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ నియోజకవర్గంలో ఇక పలానా ఊరికి చేసినామని చెప్పుండ్రి. ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది సార్ నెల్లికల్ లిఫ్ట్? 7.5 ఏళ్ల నుంచి నెల్లికల్ లిఫ్ట్ ఎందుకు చేయలేకపోయిన ముఖ్యమంత్రి గారు? నన్ను గెలిపిండ్రి, నేను వచ్చి ఇక్కడ చైర్ వేసుకొని కూర్చొని మీకు SLBC పూర్తి చేస్తా అన్నారు. చేసిండ్రా భాను గారు? వీటికి సమాధానం చెప్పండి సార్. తిట్టుకుందామంటే చాలా మంది భానుప్రసాద్ గారు. తిట్టుకున్నాం, మళ్ళీ తిట్టుకోవడానికి కూడా చెప్తాను. ఇది వేదిక భానుప్రసాద్ గారు. కాదనుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి దాదాపుగా అక్కడ జానారెడ్డి గారు హవానే నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. జానారెడ్డి గారు 40 సంవత్సరాలుగా అక్కడ ప్రాథమిక విద్యనే అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రాథమిక విద్య గత 7.5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు. మేము డెఫినెట్ గా గత 2 సంవత్సరాలుగా మీ పార్టీ శాసనసభ్యుడు అక్కడ నేను అదే ప్రాతినిధ్యం చెప్తున్నా వహించారు. సతీష్ డిగ్రీ కాలేజ్ ఎందుకు తేలేదు అన్నది ఇంక సూటిగా అడుగుతున్న ప్రశ్న రఘునందన్ గారు. నేను అదే చెప్తున్నా సతీష్ గారు, నేను అదే చెప్పేది. మాట్లాడండి. డిగ్రీ కాలేజీకి రావాలంటే మొదలు ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఇవన్నీ కూడా ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, వీటిని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు డిగ్రీ కాలేజీ సంగతి. వీటన్నిటిని కూడా పటిష్టం చేసుకున్నాము. ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ నియోజకవర్గంలో వీటన్నిటిని కూడా పటిష్టం చేసినాము. దాని తర్వాత డిగ్రీ కాలేజీ విషయంలో ఆల్రెడీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా మీరు గత 6.5 సంవత్సరాలుగా చూసినట్టయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడనో, ఇక్కడ అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నాడనో చెప్పి మేము చూడలేదు. ఈ రోజటి వరకు కూడా ఇప్పుడు రైతు వేదికలు కట్టాం. రఘునందన్ రావు గారి నియోజకవర్గంలో కట్టలేదా ఏంటి? అన్ని నియోజకవర్గాల్లో కట్టాం. మొత్తం 119 నియోజకవర్గాల్లో కట్టాం. ఎక్కడ కూడా మేము వ్యత్యాసం చూపెట్టలేదు. సంపత్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా మా పరిధిలోకి ఒకే ఇదిలో చూసాం. అక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టడానికి అవసరమైన వాతావరణం కనీసం ప్రాథమిక విద్య అభివృద్ధి చేయలేదు. ప్రాథమిక విద్య లేదు, ప్రాథమిక విద్య డెవలప్ చేయలేదు. అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిగా మొత్తం చేసినటువంటి ఏం చేశారు దళితులకు కానీ గిరిజనులకు కానీ అని మాట్లాడుతున్నారు సంపత్ గారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంది అంటున్నారు భానుప్రసాద్ గారు. అయితే సతీష్ గారు, సార్ భానుప్రసాద్ గారు, రఘునందన్ గారు, నేనైనా ప్రధానంగా 2 విషయాల్లో, డిగ్రీ కాలేజ్ విషయంలో, నెల్లికల్ విషయంలో చర్చ జరుగుతూ ఉంది కదా. నేనే సాక్ష్యము. నిన్న ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఇచ్చిన అలంపూర్కు సంబంధించిన తుమ్మిళ్ళ లిఫ్టే సాక్ష్యము. ఎన్నికలప్పుడు ఓట్ల కొరకు తుమ్మిళ్ళ నీళ్లు వారిస్తా అన్నాడు. ఆ నీళ్లు వారిచ్చిండు, ఓట్లు వేసుకున్నాడు, అధికారంలోకి వచ్చిండు. 2 ఏళ్ళు అయిపోయింది. ఒక్క రూపాయి పని జరగలే. రిజర్వాయర్ లేవు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, కాలువలు లేవు, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది, లొట్టపీసు ఏం వస్తలేదు. ఇప్పుడు తిట్టుకుంటున్నాం నా నియోజకవర్గంలో. నెల్లికల్కు అదే ఎగ్జాంపుల్. మా తుమ్మిళ్ళ నిన్న వేదిక మీద ముఖ్యమంత్రి గారు చెప్పింది. రెండవది డిగ్రీ కాలేజ్ అంటున్నారు. సేమ్ డిగ్రీ కాలేజు 5 సంవత్సరాల క్రితం, అంటే నేను ఎమ్మెల్యే అయినా 2 ఏళ్ళ తర్వాత పుష్కరాలకు నాతో పాటు నీళ్ళల్లో మునిగిన గౌరవ ముఖ్యమంత్రి మొత్తం ప్రపంచం చూస్తుంటే మీడియాలో చెప్పిండు అలంపూర్కు డిగ్రీ కాలేజ్ ఇస్తాను. ఇంతవరకు లొట్టపీస్ ఏమి ఇవ్వలేదు. దట్ ఈస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, దట్ ఈస్ టీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు అడ్డగోలు హామీలు ఇవ్వాలి తప్ప ఏది కూడా జరగదు. కానీ ఒక్కటి రఘునందన్ గారు చెప్పిండ్రు, ఎక్కడ ఏ ఊరికి పోయినా కానీ మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతలేవు. ముమ్మాటికి వాస్తవం ఎందుకు కనబడతలేవు తెలుసా? జానారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మిషన్ భగీరథ అవసరం లేకుండానే నాగార్జున సాగర్లో ఆల్రెడీ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత జానారెడ్డిది. కనుక పెద్ద ట్యాంకులు, ఈ బోగస్ ట్యాంకులు, కల్వకుంట్ల ట్యాంకులు, టీఆర్ఎస్ ట్యాంకులు కనబడవు. జానారెడ్డి పైప్ లైన్ నీళ్లు కనబడతాయి. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఈస్ నో మిషన్ అన్నది ఎక్కువ మంది చెప్తున్నమాట. సంపత్ గారు, పక్కనే ఒక భారీ కబోదులీలు. సంపత్ గారు, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఒకటి బేసికల్లీ సతీష్ గారు, డ్రింకింగ్ వాటర్ అనేది డైరెక్ట్గా ఇస్తే ఇక్కడ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఈ దేవరకొండ కానీ ఈ ప్రాంతం కనుక ఆ ఫ్లోరైడ్ను నిర్మూలించడానికి పుట్టిగా ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్లు వేస్తే జరిగే పది కాదు కనుక దాంట్లో కొద్దిగా లేట్ అయిండొచ్చు. ఇంకొకటి, నిన్న ముఖ్యమంత్రి గారు కానీ నిన్న 100 ట్రాక్టర్లు బిర్యానీలు తినుకుంటా మందు దాక్కుంటా పోయినవన్నీ కూడా వేసిన రోడ్డు జానారెడ్డి, కనిపిస్తున్న లైటు జానారెడ్డి, పచ్చటి పాడి పంటలకు లిఫ్ట్లు జానారెడ్డి, కాలేజీలు జానారెడ్డి, స్కూళ్ళు జానారెడ్డి. ఇప్పుడు కనిపించే 0 to 100% జరిగిన పోలింగ్ లో మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 3 పార్టీలు విశ్వాసంలోనే, ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ తోనే పోటీ టీఆర్ఎస్ అంటుంది.
మే 2న ఫలితాల్లో మా రిజల్ట్ ఏంటో చూపిస్తామని రఘునందన్ గారు అంటున్నారు. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం ఏం కాబోతుందో. ఇది వాటి బిహైండ్ ద హెడ్లైన్స్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.